హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్. ఈ రోజు టాపిక్ ఏంటంటే నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి అయితే ఈ వీడియో అన్నమాట. ఆయన స్టేజ్ ఎక్కిన ప్రతిసారి తోటి కళాకారులని అమ్మనా బూతులతో అయితే తిడుతున్నారు. మొన్న రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా లెజెండరీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అయితే బూతులు తిట్టాడు. ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తాను, చూడండి. క్రికెట్ ఆడవయానంటే అంటాడు దొగ్గమ్ముడాడు, మామూలుడు కాదండి వీడు. అదే విధంగా నిన్న రీసెంట్ గా జరుపుకున్నటువంటి ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే వేడుకల్లో రాజేంద్ర ప్రసాద్ గారు పాల్గొని ఆలీ గారి పైన కూడా అమ్మనా బూతులు తిట్టారనమాట. ఆ బూతులు అయితే మనం మాట్లాడలేం. ఒకసారి వీడియో ప్లే చేస్తాను, మీరే చూడండి. ఈ విధంగా బూతులు మాట్లాడడం వల్ల ఆయనను అభిమానించేవారు, ఆయనని ప్రేమించేవారు, ఆయన శ్రేయ విలాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ వయసులో మీరు ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారు? చాలా మంది ట్రోలర్స్ కు గురవుతున్నారు. అందరూ ట్రోలర్స్ ఏమంటున్నారంటే ముసలోడే కానీ మహానుభావుడని ట్రోల్ చేస్తున్నారు అనమాట. కానీ ఈ విధంగా మీరు చిన్న పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? తోటి కళాకారులకు మీరు ఏం నేర్పిస్తున్నారు? ఈ విధంగా బూతులు మాట్లాడడం వల్ల నీతో పాటు స్టేజ్ ఎక్కి అందరూ బూతులు మాట్లాడాలా, లేదంటే ఏదైనా అటెన్షన్ కోసం మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారా అనేది అయితే చాలా విమర్శలు గురవుతున్నారనమాట. ఈ విధంగా బూతులు మాట్లాడడం వల్ల చిన్నపిల్లలు టీవీలకి దూరంగా ఉండాలని కూడా కామెంట్స్ చేస్తున్నారు. కానీ దీనికి ఆలి గారు కూడా రెస్పాండ్ అయ్యారు. సో ఆయననైతే నెగిటివ్ గా తీసుకోవద్దండి. తన గారాల పట్టి కూతురు మొన్ననే రీసెంట్ గా చనిపోయింది. దాని వలన మంచి ప్రవర్తన బాగా లేదు. సో మీరైతే దీన్ని నెగిటివ్ గా తీసుకోవద్దండి అని చెప్తున్నారు ఆలి గారు. కానీ ఏదేమైనా కానీ అలా టీవీల పైన స్టేజ్ పైకి వచ్చి అమ్మనా బూతులు తిట్టడం సరికాదని ఈ వీడియో అయితే చేస్తున్నాము. సో మీరు చాలా సంవత్సరాలు, దాదాపుగా 30 years నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్. కానీ మీరే ఈ విధంగా వచ్చి బూతులు మాట్లాడితే ఏంటి అనేది అయితే చాలా మంది అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం అయితే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్. మొన్న చెప్పాను నేను, చాలా మంది శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిందని చాలా మంది రాశారు, కానీ అది ఫేక్. ఆమె బర్త్డే సెలబ్రేషన్స్ అలా జరుగుతాయని రాశారు. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలా లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ అన్ని మీ ముందుకు తీసుకొస్తాను. సో సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.